డీటెయిల్స్ చూస్తే రాజ్భవన్ కు కూటమి ఎమ్మెల్యేలు వెళ్లారు. గవర్నర్తో పురంధేశ్వరి, అచ్చెన్నాయుడు, నాదెండ్ల భేటీ అయ్యారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు లేఖ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. రాజ్భవన్ కు కూటమి ఎమ్మెల్యేలు వెళ్లారు. గవర్నర్తో పురంధేశ్వరి, అచ్చెన్నాయుడు, నాదెండ్ల భేటీ అయ్యారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు లేఖ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, రైట్ మాధురి, మొత్తం మీద ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నాయకుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో గత కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి శాసనసభ పక్ష సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానాలకు సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి ప్రతినిధుల బృందం గత కొద్దిసేపటి క్రితం రాజ్భవన్కు చేరుకొని గవర్నర్కు అందజేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ సమావేశంలో శాసనసభ పక్ష నేతగా అలాగే సభా నాయకుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించడం, అంతేకాకుండా అక్కడే ఉన్నటువంటి బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఆమోదించడం జరిగింది. అంతేకాకుండా మిగిలినటువంటి 164 మంది ఎమ్మెల్యేలంతా కూడా తమ ఆమోదాన్ని తెలిపారు. సో దాంతో కూడినటువంటి అక్కడ తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయానికి సంబంధించినటువంటి తీర్మాన ప్రతిని తీసుకొచ్చి గత కొద్దిసేపటి క్రితం పురంధేశ్వరి, అలాగే అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ముగ్గురు కూడా రాజ్భవన్కి చేరుకొని గవర్నర్కి అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి బలం తమకు ఉంది. సో కాబట్టి 164 మంది ఎమ్మెల్యేల బలం తమకు ఉంది. శాసనసభ పక్ష నాయకుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలి అని చెప్పేసి వాళ్ళు గవర్నర్ను కోరారు. సో దీనికి గవర్నరు మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి శాసనసభ పక్ష తీర్మాన ప్రతిని తీసుకున్న తర్వాత మొత్తం దాన్ని పరిశీలించి ఇవాళ సాయంత్రంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి కార్యాచరణ ప్రారంభిస్తాం, సో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే రేపు ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంతేకాకుండా కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి రాబోతుంది అనేసి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాసేపట్లో అంటే మధ్యాహ్నం లేదా సాయంత్రానికల్లా కూడా మంత్రివర్గంలో ఎవరికి బెర్తులు ఖరారయ్యేటటువంటి వివరాలు తెలిసేటటువంటి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 164 మంది ఎమ్మెల్యేలు కూడా విజయవాడకు చేరుకున్నటువంటి నేపథ్యంలో రేపు జరిగేటువంటి ప్రమాణ స్వీకారానికి అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి సో మధ్యాహ్నం పైన మంత్రివర్గంలో చోటు లభించినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా పిలిచి టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ముగ్గురు కూడా సమక్షంలో వాళ్ళతోటి 1-to-1 మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు పోర్ట్ఫోలియోస్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా ముగ్గురు పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు ఇప్పటికే ఒక కొలిక్కొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మంత్రులుగా ఏ పార్టీలు అంటే 3 పార్టీలతోటి కూటమిగా ఏర్పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో జనసేనకి 4 వరకు కూడా మంత్రి పదవులు ఇవ్వచ్చు, అలాగే బీజేపీకి సంబంధించి 2 మంత్రి పదవులు ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం ఒక పక్క. మరోపక్క ఎవరికి ఏ శాఖలు కేటాయించాలి అనేటువంటి దాని మీద ఒక స్పష్టత అయితే వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క స్టేట్ గెస్ట్గా అంటే రేపు జరిగేటువంటి ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్టేట్ గెస్ట్గా చిరంజీవికి ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది. ఆయన ఇవాళ సాయంత్రం విజయవాడకి చేరుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మాధురి, రైట్, థ్యాంక్ యూ రాజు. ఈరోజు ఉదయం ఎన్డీఏ శాసనసభ పక్ష కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరూ కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపాదించినప్పుడు శాసనసభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి గారు దాన్ని బలపరిచారు. ఆ తీర్మానాన్ని అదేవిధంగా ఆ రెజల్యూషన్ మొత్తం కాపీ తీసుకొచ్చి ఈరోజు ముగ్గురం కూడా గవర్నర్ గారికి అందించడం జరిగింది. గవర్నర్ గారు ఈరోజు సాయంత్రం లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తామని మాకు చెప్పడం జరిగింది. సో ఈ రాజ్యాంగంలో జరిగే ఈ ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురం కూడా ఒకే ఆలోచనతోటి రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి అనే భావనతోటి గవర్నర్ గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల్ని
ఇంత అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు ఈ విజయం ప్రజల విజయంగా మేము భావించి గౌరవించుకుని ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఒక మంచి వాతావరణంలో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మీ అందరం కూడా కృషి చేస్తాం. The three parties, Bharatiya Janata Party, Telugu Desam and Janasena had actually called for a meeting, and we had an NDA meeting this morning at 11, wherein Sri Chandrababu Naidu ji was elected as the NDA assembly leader, and we have just come to the governor and submitted a request letter to him that he should invite Sri Chandrababu Naidu ji to form the government, for which the governor has responded. He said that following the due procedures, we will immediately call Sri Chandrababu Naidu ji to form the government. That may be any time today when he will invite, and tomorrow, as we all know, the swearing-in ceremony will happen in the morning at around 11:30. అందరికీ నమస్కారం. ఉదయం 11 గంటలకి ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరరావు గారు, 3 పార్టీలు శాసనసభ్యులందరం కూడా ఆ సమావేశానికి అటెండ్ అయ్యాం. సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 3 పార్టీలు శాసనసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నాయకుడిగా ఎంపిక చేసినటువంటి తీర్మానాన్ని ఇప్పుడే గవర్నర్ గారికి అందజేసి మీరు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొరకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించమని చెప్పి 3 పార్టీల నాయకులు వెళ్ళి కలిసాం. ఆయన తొందరగానే ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తామని చెప్పి మా ముగ్గురితో కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను.